బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. సోమవారం నాడు విజయ్ సంకల్ప యాత్ర ప్రచార రథాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రేపు 5 క్లస్టర్లలో ఒకేసారి సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ సంకల్ప యాత్రలలో అస్సాం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించి మొత్తం 4238 కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు నిర్వహించనుందని తెలిపారు. విజయ్ సంకల్ప యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే, ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత, ముస్లిం మాతృమూర్తులు, ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుణ్ణి చూసుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. మా జెండా కమలం పువ్వు జెండా, మా నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి కమలం పువ్వు జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, రండి, భారతీయ జనతా పార్టీని ఆదరించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి. యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా, దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా भारतीय जनता पार्टी तेलंगाना नेतृत्व में कल से तेलंगाना में बीजेपी विजय संकल्प यात्रा के नाम पर 5 यात्रा शुरू करने वाले हैं। ये यात्रा कल 20 तारीख को शुरू होकर 2 तारीख तक तेलंगाना में हर असेंबली टच करेंगे। असेंबली में जितने भी मंडल है, मंडल जाने का भी प्रयास करेंगे। यात्रा 119 असेंबली सेगमेंट्स टच करेंगे। देश भर में जो माहौल है, नरेंद्र मोदी जी फिर प्रधानमंत्री बनना, भारतीय जनता पार्टी सत्ता में आना, मेरा पूरा विश्वास है। अभी हमारे को 17 सीटों में 4 सीट है, मगर इस आने वाले चुनाव में मेजॉरिटी सीट्स भारतीय जनता पार्टी जीतेंगे। उसके लिए पूरा हम रणनीति बनाए। उस रणनीति के आधार पर हमारा कार्यकर्ता गांव-गांव जाएंगे, घर-घर जाएंगे, हर व्यक्ति के हृदय से मिलेंगे, हर व्यक्ति का समर्थन लेंगे। मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में भारतीय जनता पार्टी इंडिपेंडेंटली लड़ेंगे, 17 सीट्स लड़ेंगे, मेजॉरिटी सीट्स हम जीतेंगे। और इस यात्रा पूरा रोड शोज करते हुए आगे बढ़ते जाएंगे। कल अलग अलग जगह यात्रा प्रारंभ होगा। पूरा पार्टी इस यात्रा का नेतृत्व करेंगे। पार्टी झंडा और नरेंद्र मोदी जी के नाम पर हमारा पार्टी इस विजय संकल्प यात्रा को तेलंगाना भर में ले जा रहे। मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में मेजॉरिटी सीट्स जीतकर जो नरेंद्र मोदी जी नेतृत्व में दिल्ली में सरकार बनाएंगे, उस सरकार में नरेंद्र मोदी जी को तेलंगाना जनता का मेजॉरिटी जनता का आशीर्वाद देंगे।
इस आशीर्वाद के लिए हम इस यात्रा के नाम पर लोगों के बीच में फिर एक बार हम जा रहे हैं। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.